కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీ యమునా నదీ తీరంలో ఉన్న నిగమ్ బోధ్ శ్మశాన వాటికలో జైట్లీ చితికి ఆయన కుమారుడు రోహన్ నిప్పంటించారు. ఓవైపు భారీ వర్షం కురుస్తుండగా మరోవైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై జైట్లీ దహన సంస్కారాలు నిర్వహించారు. అధికార లాంఛనాల నడుమ జరిగిన జైట్లీ అంత్యక్రియలకు భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జైట్లీ అంత్యక్రియలు సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయారు. జైట్లీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని వెంకయ్య తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కాగా జైట్లీ అంత్యక్రియలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పక్ష నేతలు హాజరయ్యారు.